బిగ్ బాస్ తెలుగు 9లో లేటెస్ట్ అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం. ఈ వారం హౌస్లో కెప్టెన్సీ టాస్క్ అబ్బో మామూలుగా లేదు. ఇమ్మాన్యుయల్ ఎలా గెలిచాడు, కొన్ని ఎలిమినేషన్ల గొడవలు, ఇంకా తనుజ గారి హెల్త్ ఇష్యూ, వీటన్నిటి గురించి క్విక్గా చూద్దాం. మొదటిగా ఇమ్మాన్యుయల్ 8వ వారం కెప్టెన్ అయ్యాడు. ఆ హాట్తో వేట ఫిజికల్ టాస్క్లో నిజం చెప్పాలంటే ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదని అనుకున్నారు కదా, కానీ ఆ కసి, ఆ దూకుడుతో గెలిచి అందర్నీ షాక్ చేశాడు. ఇప్పుడు అందరూ తనని ఆల్రౌండర్ అంటున్నారు. రెండోది టాస్క్లో ఎలిమినేషన్స్. ఇవి కొంచెం కాంట్రవర్సీ అయ్యాయి. ముఖ్యంగా సంజన స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ని వదిలేసి పాత గొడవలు మనసులో పెట్టుకుని దివ్యను ఎలిమినేట్ చేయడం. ఇది స్ట్రాటజీనా లేక పర్సనల్ టార్గెటా అని తెగ చర్చ నడుస్తోంది. అలాగే మాధురి కూడా రీతుని సపోర్ట్తో ఆడుతుంది అని తీసేసింది. ఇది కొంచెం విమర్శలకు దారితీసిందనమాట. ఇక చివరిగా తనుజ గారు టాస్క్ అయిపోయాక దగ్గర ఓ 2 గంటల తర్వాత స్పృహ కోల్పోయారు. అయితే సోషల్ మీడియాలో ఇది డ్రామా అని కామెంట్స్ వచ్చాయి. కానీ ఇక్కడో విషయం, ఆమెకు ముందే కొంచెం హెల్త్ బాలేదు, అంటే జలుబు, దగ్గు లాంటిది. ఇంత లేట్గా అవ్వడం వల్ల ఇది నిజమే అయ్యుండొచ్చని ప్రోమోలో కాస్త ఎక్కువ చేసి చూపించుంటారని కూడా గట్టిగా వినిపిస్తోంది. సో మొత్తానికి ఇమ్మాన్యుయల్ కష్టపడి కెప్టెన్ అయ్యాడు గాని ఇలా ప్రతివారం నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వడం ఫ్యూచర్లో ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాలి మరి.